సాయి చంద్ అమరే, సాయి చంద్ అమరే. రెండు సంవత్సరాలైంది సాయి చంద్ మనం వదిలిపెట్టి. ఇప్పుడే సాయి చంద్ ఆశయాలను ముందలు తీసుకోవాలని సాయి చంద్ గారి విగ్రహం పెట్టి ఆవిష్కరించి సాయి చంద్ యాదిలో అని ఈ సభను ఏర్పాటు చేసిన నా సోదరి రజనీ సాయి చంద్ గారికి నా యొక్క అభినందనలు. అలాగే ఈ మీటింగ్కు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులైనటువంటి హరీష్ అన్న గారికి, అలాగే మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు ప్రవీణ్ కుమార్ గారు, అలాగే ఎమ్మెల్సీ గారు, వేదికను అలంకరించిన ఇతర పెద్దలు, సాయి చంద్ అశేష అభిమాన గలం, అలాగే పత్రికా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఎప్పుడు కూడా మా మీటింగుల్లో సాయి చంద్ మాట్లాడుతుండే అన్నట్లు సాయి చంద్ లేకుండా సాయి చంద్ మీటింగ్లో అలా నేను మాట్లాడతానేది నేను ఎప్పుడు కలలు కూడా అనుకోలే. నాది ఉద్యమ ప్రస్థానం కాదు. ఫస్ట్ టైం నారాయణపేటలో కేటీఆర్ గారు వచ్చినప్పుడు ఒక పెద్ద సభ చేయాలంటే ఎట్లా చేయాలి, ఇది ఏంది అని అడిగితే అప్పుడు జడ్చర్ల శాసనసభ్యులు మంత్రివారు లక్ష్మారెడ్డి గారు ఉండే, రాజేందర్ నీకు తెలియదు, సాయి చంద్ అన్న పిలువు, నీ మీటింగ్ సక్సెస్ అవుతుంది అని. నేను ఫోన్ చేసిన, నాకు పరిచయం లేడు, అన్నా ఇట్లా ఉంది మీటింగు అన్నా, ఏడా టీఆర్ఎస్ సభ అయినా అది నా సభనే, ఇక నాకు ఇడిచిపెట్టు అన్నాడు. ఫస్ట్ మీటింగ్లోనే ఒక 60,000 మంది వస్తే 3 గంటలు ఆపాడు. నేను అప్పుడు షాక్ అయినా. అంటే ఆయన ఒక గొప్ప అంబేద్కర్ వాది, తెలంగాణ వాది. ఆ తెలంగాణ వాదాన్ని ఆయన పాటతోన ప్రజల్లోకి తీసుకుపోయింది. ఆ రోజు నాకు అర్థమైంది, ఇందుకే గాయకులకు ఇంత ప్రాముఖ్యత ఉంది ఈ తెలంగాణ ఉద్యమంలని నాకు ఆ రోజు నేను తెలుసుకున్నా. అటువంటి సాయి చంద్ గారి ఆశయాలను నా సోదరి రజనీ సాయి చంద్ గారు ముందలు తీసుకుపోయేదానికి మా సహాయ సహకారాలు ఎప్పటికి ఉంటాయి. నువ్వు నాకు ఒక సోదరిలాగా రజనీ గారు ఎప్పటికి కూడా సాయి చంద్ ఆశయాలను మీరు ముందలు తీసుకుపోయే దాంట్లో నేను ముందుంటా అని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. జోహార్ సాయి చంద్.